సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది రంగవల్లులు, భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, రుచికరమైన పిండి వంటలు. సంస్కృతి సంప్రదాయాల మధ్య జరుపుకునే సంక్రాంతి సంబరాలలో కేవలం కనపడే పండుగ వాతావరణమే కాకుండా కనపడని పచ్చని ఆరోగ్యం కూడా దాగి ఉంది. ఇక్కడి బిజీ లైఫ్ స్టైల్ నుంచి కొంత ఉపశమనం కోసం మన సొంత గ్రామానికి వెళ్లగానే అక్కడి పచ్చని పైరుల వాతావరణం, స్వచ్ఛమైన గాలి మనలోని టెన్షన్స్ ని మొత్తం పోగొట్టేసి ఇంట్లోకి ఆహ్వానం పలుకుతాయి. ఉదయాన్నే లేచి రంగురంగుల రంగవల్లులు వేసి మన ఇంట్లోని గడపలు అందంగా ముగ్గులు వేసి గుమ్మాలకు పచ్చని తోరణాలు కట్టి అందంగా అలంకరించే ఆచారం వెనుక దాగిన అసలైన ఆరోగ్య రహస్యాలు చూద్దాం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల వారు నిత్యం పేడతో కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టడం సహజమే. అయినా సంక్రాంతికి మాత్రం ముగ్గుల సైజులు పెంచడమే కాకుండా వాటిలో రంగులు నింపి ఆరుబయటి వాకిలిని అందంగా ముస్తాబు చేస్తారు. వాకిట్లో కళ్ళాపి చల్లటం ద్వారా ఆ కళ్ళాపిలో ఉన్న పేడ యాంటీబయోటిక్ గా పనిచేస్తుంది. ఈ శీతాకాలంలో వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. అదేవిధంగా గడపలకు పసుపు రాసి వరిపిండితో ముగ్గులు వేయటం ద్వారా పసుపులో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎలాంటి బ్యాక్టీరియాలు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. వరిపిండి కూడా గడప నుంచి క్రిములేవి రాకుండా ఆ క్రిమి కీటకాలు వరిపిండి తిని అక్కడే ఆగిపోవడానికి సహకరిస్తుంది. ఉదయాన్నే లేచి మహిళలు ముగ్గులు వేయడం ద్వారా వారు ఆ రోజంతా ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉండడానికి సహకరిస్తుంది. తెలుగువారి పిండి వంటలు రుచికరమే కాకుండా ఎన్నో ఆరోగ్య లాభాలను పొంది ఉంటాయి. ఇక సంక్రాంతికి చేసే సకినాలు, జంతికలు, నువ్వుల ఉండలు, సున్నుండలు, అరిసెలు, పొంగల్ లాంటి ఎన్నో రకాల పిండి వంటలు తినటం వల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా సొంతమవుతుంది. బియ్యాన్ని నానబెట్టి దంచి పిండి చేసి సకినాలను తయారు చేస్తారు. ఇందులో నువ్వులు, వాము వేయడం వల్ల చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి దాదాపు 1 నెల పాటు నిల్వ కూడా ఉంటాయి. ఇలా నిల్వ ఉండే సకినాలను కేవలం పండుగ రోజే కాకుండా స్నాక్స్ గా కూడా రోజు తినొచ్చు. ఇక వీటి ఆరోగ్య లాభాల విషయానికి వస్తే వీటిలో పోషకాలు ఉండడం వల్ల ఈ చలికాలంలో ఉష్ణోగ్రతను పెంచడానికి ఈ సకినాలు సహాయపడతాయి. ఇందులోని వాము జలుబు, దగ్గు వంటి సమస్యల్ని దూరం చేస్తుంది. నువ్వుల ఉండలను నువ్వులు, బెల్లం కలిపి చేయటం వల్ల నువ్వుల్లోని ఎన్నో రకాల ప్రోటీన్స్, విటమిన్స్ మన ఆరోగ్యానికి లాభాన్ని చేకూరుస్తాయి. బెల్లంలోని ఐరన్ రక్తహీనతతో బాధపడే వారికి మంచి స్నాక్ ఐటమ్. మినుములతో చేసిన సున్నుండలు మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. అదేవిధంగా ఎన్నో పోషకాలు మన శరీరానికి అందుతాయి. సాధారణంగా జంతికలను మంచి స్నాక్ ఐటమ్ గా చూస్తూ ఉంటాం. వీటిని పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో వాడే శనగపిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. కానీ వీటిని తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మన పూర్వీకుల కాలం నుంచి వచ్చే వంటకాల్లో అరిసెలు చాలా ప్రాచుర్యం పొందినవి. ఆ సంప్రదాయ వంటకాల్లో అరిసెలకు ప్రత్యేక స్థానం ఉంది. అరిసెల్లో ఎన్నో పోషకాలున్నాయి. ఇందులో వాడే బెల్లం రక్తాన్ని శుద్ధి చేయటంతో పాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. ఇందులో వాడే బియ్యం పిండి శరీరాన్ని వేడిగా ఉంచుతుంది. పొంగల్ను మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనిని ప్రధానంగా పెసలతో చేస్తారు. పెసలలో ఉండే ఫైబర్ శరీర బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జ్వరం, జలుబు, ఫ్లూ వంటి వాటి బారిన పడకుండా ఈ శీతాకాలంలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా గుండెపోటు రాకుండా కూడా కాపాడుతుంది. చూశారు కదా మన ఆచారాల వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు. మీరు జరుపుకునే సంక్రాంతి మీకు ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు ఆరోగ్య లాభాలను తెలియజేస్తుంది మీ HM TV Health Plus.